నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రతి పల్లె ప్రగతి పదంలో ఉండాలని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం వాకాడు మండలంలోని ముట్టెంబాక మండల కేంద్రమైన వాకాడు పంచాయతీలోని టెంకాయతోపు కాలనీలో ముట్టెంబాక పంచాయతీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, ఉచ్చూరు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై నాకు అపారమైన గౌరవం ఉందని, అందుకే ఆయన పేరిట కాలనీ ఇల్లులు మంజూరు చేశానని, ఇక్కడ నిర్మాణంలో ఉన్న గృహాలన్నీ నేను మంజూరు చేసినవే అని తెలిపారు. వాకాడు మండలంలో జలజీవన్ మిషన్లో భారీగా అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తానని, గత ఎన్నికల్లో వీఓఏలు రాజకీయాలు చేశారని, మీ పదవీ కాలం 3 సంవత్సరాలు మాత్రమేనని, పద్ధతులు మార్చుకోవాలని, మరొకసారి పొరపాట్లు చేయొద్దని, పద్ధతులు మార్చుకోకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని, ప్రభుత్వం మారిందన్న విషయం గ్రహించాలి అన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చేవారు పాతవారితో కలిసి పనిచేయాలని పెత్తనం చేయాలంటే కుదరదు. అందరూ కలిసి పనిచేయాల్సిందే. ఎన్నికల ముందు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి రాకతో టీడీపీలో నూతన ఉత్సాహం వచ్చిందని తెలిపారు. నామినేటెడ్ పదవులు నా చేతిలో లేవని, అధిష్టానమే భర్తీ చేస్తుందని, నా ప్రమేయం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు, టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి, చరణ్ రెడ్డి, ఉచ్చూరు ప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రమీల, దోసకాయల కృష్ణమూర్తి, హరీష్ నాయుడు, తుమ్మల మోహన్ నాయుడు, జైపాల్, దయాకర్, భాష, పంచాయతీరాజ్ ఏఈ, డిఆర్డీఏ పీడీ, ఎన్ఆర్జేసీ ఏపీడీ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా దాదాపు 6-7 వేల మైనస్తో ఇక్కడ వచ్చేది మండలంలో. కానీ ఈసారి 500 మాత్రమే మైనస్ ఈ మండలంలో. అంటే మా పాత నాయకులు, కొత్తగా చేరిన నాయకుల ఐక్యత వల్లే ఈ యొక్క మంచి ఓటింగ్ పడిందని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందువల్లంటే నా బాధ ఏంటంటే, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థలాలు కాలనీలు ఇచ్చింది నేనే. అది కూడా ఎవరికి ఇచ్చాను, ఇక్కడ నాయకులు పెద్దలు జనార్దన్ రెడ్డి గారి పేరు మీద. నేను తెలుగుదేశం పార్టీ అయినా, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన పేరు పెట్టి ఇక్కడ మీ అందరికి కూడా స్థలాలు కాలనీలు ఇచ్చా. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. శాంక్షన్ చేసేవాడు నేను. చాలా కూడా కట్ల ఇంకా అట్లే ఉన్నాయి. ఇప్పుడే మా మొదలు చెప్తున్నాడు, చాలా ఓళ్ళు కట్టలేదు, అవి కట్టాలని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు అడిగా, అన్న ఇక్కడ ఇల్లే లేవు కదా, ఎందుకు 10 లక్షలు పెట్టారని అడిగితే ఇది మీరిచ్చింది ఇంతకుముందు కాలనీ అయ్యా, కాబట్టి ఖచ్చితంగా రోడ్డు అవసరం అని విజయశేఖరన్ చెప్పాడు, కాబట్టి పెట్టామని చెప్పారు. సంతోషం. ఎందువల్ల చెప్తున్నానంటే, ఇప్పుడే నీటికి సంబంధించినటువంటి 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఉంటే ఎవరు కూడా పని చేయక మొత్తం ఆ స్కీమే పోయింది. ఆ స్కీమ్ ఏంటంటే, ప్రతి ఇంటికి కుళాయి పైప్ లైన్ వేసి ఫ్రీ కుళాయి ఇచ్చేటువంటి స్కీమ్. అది జలజీవన్ మిషన్. అదే జలజీవన్ మిషన్ లో ఆ వర్కులు జరిగితే ఒక్క వర్క్ కూడా చేయాలి. పెద్దలు చేసిన వర్క్ అంతా నాసిరకం వర్క్. ఎందువల్లంటే వాళ్ళు జేబులు నింపుకున్నారు వర్క్ చేసి. కాబట్టి ఈ జలజీవన్ మిషన్ వర్క్స్ పైన, ఇక్కడ ఈ వాకాడు మండలంలో జరిగిన అవకతవకల పైన విజిలెన్స్ అనుకోని రికమెండ్ చేస్తానని చెప్పి నేను అందరికీ ప్రజలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది మీ డబ్బు, ఇది పేదోళ్ళ డబ్బు. పేదోళ్ళ కుళాయిలు.
చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ ఏవో కృష్ణ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన వారి కండ్లను వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. అదేవిధంగా అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. ఆపరేషన్ చేయాల్సిన వారిని వైద్యులు గుర్తించగా వారిని తిరుపతికి తీసుకువెళ్లి ఆపరేషన్ పూర్తయిన అనంతరం తిరిగి వారి స్వగ్రామానికి చేర్చేందుకు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఏవో కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 4వ గురువారం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, నేడు నిర్వహించిన శిబిరంలో సుమారు 150 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని తిరుపతి అరవింద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 150 మంది రోగులు పాల్గొని వారికి ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ చూపించుకోవడం జరిగింది. మన అరవింద్ నేత్రాలయం తిరుపతి వారు అనుభవం గల డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయిస్తూ ఉన్నారు. ఈ వైద్య పరీక్షలకు నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తము చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ గారి సొంత నిధులతో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మనము ప్రతి నెల 4వ గురువారం రోజు మన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కంటి వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి వారికి ఉచితముగా మందులు మరియు ఉచితముగా ఆపరేషన్లు, అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కావున గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి నెల జరిగేటువంటి కంటి వైద్య శిబిరాన్ని బాగా ఉపయోగించుకొని వారి కంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మా చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ కోరుకుంటుంది. తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురిని గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో తహసీల్దార్ కార్యాలయ అటెండర్ మరియు కార్ డ్రైవర్ గాయపడ్డారు. కార్యాలయంకు పనులపై వచ్చిన పలువురిపై కూడా దాడికి యత్నించడంతో వారు పరుగులు తీశారు. పిచ్చికుక్క దాడిలో గాయపడ్డవారు గూడూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందారు. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో కుక్కల స్వైర విహారంపై గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. अरे बोनी సరే సరే 3 వేలు ఫోన్ చేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి మోక్షిత్ రావు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు అండర్ 14 కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైనందున స్కూల్ నందు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ మా విద్యా సంస్థ నుండి ఇంతటి ప్రతిభ కనపరిచిన మోక్షిత్ రావును అభినందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ శ్రీహరిబాబు, సోనియా, ఉపాధ్యాయులు మస్తాన్బి, నాసీరా, ధనశ్రీ, హరిత, ఝాన్సీ, ఉమా, సమరీన్, రఫీ, వీరరాఘవయ్య, సుప్రజ, యామిని మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. So, a big round of applause for him. Yes. Congratulations, sir. Yes. That's all of you.
Give a big round of applause to Chaitanya sir. He is multi-talented PAT sir in Guru town. He worked in so many schools and congratulations to Mokshit Rao and his parents. Thank you madam. Thank you. 8వ తరగతికి చెందిన మోక్షిత్ రావు అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో హాకీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో గూడూరు పట్టణం నుంచి శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నుంచి 8th క్లాస్ స్టూడెంట్ మోక్షిత్ రావు రాష్ట్ర స్థాయిలో హాకీ పోటీలకి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. సో ఇందుకు శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ టీచర్స్ అందరి తరపున స్టూడెంట్స్ అందరి తరపున మోక్షిత్ రావుకి శుభాకాంక్షలు. అలాగే ఆ అబ్బాయిని ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా స్కూల్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సో మా స్కూల్ పీడీ అయినటువంటి చైతన్య సార్కి కూడా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున సో విషెస్ చెప్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ హాకీ గేమ్లో మన స్కూల్ విద్యార్థి మోక్షిత్ రావు అండర్ 14 లెవెల్లో స్టేట్ మీట్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇది నెక్స్ట్ మంత్ 3, 4, 5 నవంబర్ 3, 4, 5 జరుగుతాయి. ఎక్కడంటే సౌత్ మహంపూర్ లో. సో అందరూ మన స్కూల్ నుంచి శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన మోక్షిత్ రావు అండర్ 14 లెవెల్ కి అందరు క్లాప్స్ కొట్టి కథలు కొట్టి అబ్బాయికి ఆనందపడించాలని నెక్స్ట్ కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. So we proudly announced this. So from Sri Gayatri English Medium High School, Gudur, from 8th class, Mokshit Rao has selected under 14 hockey tournament. So for hearty congratulations and thank you so much. Our school, Sri Gayatri English Medium High School, on behalf of teachers and my dear beloved students, we are very happy and we are very proud of Mokshit from 8th standard. So definitely all the blessings of our teachers and all the wishes from our school team will be always there for him. And congratulations Mokshit. Thank you. మా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనవసరంగా నిందారోపణలు చేస్తే చూస్తూ సహించబోమని తగిన విధంగా సమాధానం చెబుతామని సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన మనుబోలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో గత కొంతకాలంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, అసభ్య పదజాలంతో దూషణలు చేశారు. మొన్న ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు చంద్రమోహన్ రెడ్డి కలిసి ఇసుక, మద్యం వాటిల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు అని మాట్లాడతావు. నువ్వు రుజువు చేపిస్తావా? నీకు దమ్ముంటే రుజువు చేపిస్తావా? వాళ్ళు ఎక్కడన్నా ₹1 తీసుకున్నట్టు ఇసుకలో కానీ మద్యంలో కానీ ఏమైనా కానీ మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి. ఒకసారి మాట్లాడేటప్పుడు నీకు వాయిలెట్పాడులో నీ అత్తగారు ఊరిలో లేబర్ అయ్యి 4.5 ఎకరాలు నువ్వు అడ్డగించుకుంటే తరిమి కొట్టి తీసేవాళ్ళు తీసుకున్నారు. నీదేమన్నా ఈ రోజుకి రుజువు చేసుకోగలిగావా? నువ్వు మాట్లాడేది మా నాయకుడి గురించి, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మా నాయకుడికి ఒంటి కాలి గోరంతా కూడా చేయరు. నువ్వు ఏదో గెలిచామో అని అనుకుంటున్నావు కావాలి. నువ్వు అది కరెక్ట్ కాదు. నీకు నీ సొంత మండలంలో పొదలకూరులో ఇనితిప్పలు లేచిపోయినాయి.
ఏం చేస్తున్నావు నువ్వు? నిద్రపోతున్నావా నువ్వు? ఎన్ని జిల్టన్లు, ఎన్ని 200లో సీజ్ చేశారు, ఎన్ని టిప్పర్లు సీజ్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెద్ద సత్యాంతరం మాదిరిగా మాట్లాడుతున్నావు. కనుపూర్ చెరువు ఏమైపోయింది? ఎంతలో మట్టి ఎత్తావు? విదేశాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబానికి 1000 కోట్ల ఆస్తి ఉందన్నావు. ఏమన్నా రుజువు చేసుకోగలిగావు? ఇప్పటికి నువ్వు మాట్లాడేది? నువ్వు రుజువు చేయి, సాక్ష్యాన్ని నిరూపించు. మేము మాట్లాడడం. అతిగా మాట్లాడొద్దు. అతిగా మాట్లాడితే నీకు తగిన మూల్యం తప్పకుండా చెల్లిస్తారు జనం. ఇప్పటికే 16,000 ఓట్లు ఎస్టీలకి కోట్లు తినేసి ఎస్టీలకు 15,000 రూపాయలు చెక్కులు ఇచ్చాయంట. ఎన్ని కోటి? ఇప్పుడు ఈరోజు ఆ చంద్రబాబు చుట్టూ తిరిగి మీ జవానికి అల్లాడుతున్నారు. అధికారులు అందరూ నిన్న 200-300 మంది వచ్చారు ఆయన కాడికి. అదే నువ్వైతే వాడిని ఇంటికి బండి సావండి ఆడని అంటాడు. మా నాయకుడు అటోడు కాదు, అరస్తాడు, మళ్ళీ పెడతాడు, తింటాడు. అంతేగాని మీతో పాటు అంత కూర్ముడు కాదు. నువ్వు ఎన్ని 307 కేసులు పెట్టావు మనుగోలు మండలంలో. కట్టవపల్లిలో చంద్రమోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రచారానికి వస్తే మీ వాడు తాగి కర్ర గడ్డపారెత్తుకొని వస్తే మా వాడి మీద 307 పెట్టిస్తావు నువ్వు. మా వాళ్ళు నీ జీవానికి 3 నెలలు బయట ఉండాలా? 12 మంది యాదవులు వీరంపల్లిలో నీ జీవానికి 3 నెలలు బయట ఉండలేరు. మడలో చూస్తే విజయవాడ చెన్నాయన నీ జీవానికి 6 నెలలు ఉన్నాడు బయట. చెల్లపల్లి సొమ్మనోళ్ళు చూస్తే అట్టున్నారు. నీకు అదే పని అంటే ఇప్పుడు ఏమి లే ఆయన సంబంధం ఏంటంటే డబ్బులు రావడం లెక్క పెట్టుకోవడం. రోజు లెక్క పెట్టుకునేవాడు. కౌంటింగ్ మిషన్ ఆగిపోయింది. ఏమి నిద్రపడడం లేదు. ఆయన ఎవరు ఎక్కడికి పిలవడం లేదు. ఆ ఇంట్లో నుంచి ఏమి ఆయనకి ఖాళీ లేక కొట్టుకుంటా ఉంటాడు. ఆయన ఫోన్లోనే ఇంకేరే ఫోన్ కూడా ఆయన ఫోన్లోనే పెట్టి కొట్టుకుంటా ఉంటాడు. అంటే గుండా మాట్లాడేటప్పుడు. ఈరోజు మునుగోలు మండలం తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ ఈరోజు మునుగోలులో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో పాత ఎమ్మెల్యేగా ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, మా పోలిట్ బ్యూరో సభ్యులు, మా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పిచ్చి పట్టిందని, ఆయనకి రోజు డబ్బులు అందందే ఇది లేదని చెప్పని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది తగదు. దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలందరం కూడా మునుగోలు మండలం తరఫున ముందుగా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము ఖండిస్తున్నాం. ముందు గతంలో వాళ్ళు శాండ్ అయినా, వైన్ అయినా, మైన్ అయినా, మట్టి అయినా, గ్రావిల్ అయినా ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా దోచుకున్నారనేటువంటి విషయం మొత్తం ఈ మునుగోలు మండలం కానీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు నేరాలు చేశారో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే బలహీన వర్గాల మీద, ముఖ్యంగా చెప్పాలంటే బలహీన వర్గాల మీద వీరంపల్లి, మడవనూరు, ఇక్కడ ఎస్ఐగా ఉన్నటువంటి చెల్లోపల్లిలో వాళ్ళందరి మీద, మా మధు మీద కానైతేమి, వీరంపల్లి మీద అయితేమి, తర్వాత సుమ్మనోళ్ళ మీద అయితేమి దాడులు చేసి అక్రమైనటువంటి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినటువంటి విషయం వాళ్ళకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే గ్లోబల్ ప్రచారం ఒకటి నేర్చుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. గ్లోబల్ ప్రచారం చేస్తుంది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లుగా మభ్య పెట్టే దాంట్లో వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ కట్టినట్టు కొడతా మధుసూదన్ రాని ఏమి పొలం కాడ చిన్న గొడవలున్నాయి 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసులు పెట్టారు. అదేవిధంగా అక్కడ నుండి సునీల వీరంపల్లిలో సునీల్ని వాళ్ళు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా 90 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. చెల్లోపల్లిలో సుమన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ఎక్కడుండే అయ్యంతా ఇవన్నీ పక్కన పెట్టి చంద్రమోహన్ రెడ్డిని ఈరోజు ఆయన రైతు బాంధవుడుగా, రైతు పక్షపాతిగా, రైతు పక్షాన్ని చేరి ఈరోజు ఎన్ని విషయాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఆయన డిప్రెషన్లో కోల్పోయినాడు. మన మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇంకా ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారని చెప్పి ఊహలాడుతూ మా నాయకుడి మీద అవాకులు పెలుస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఒక నియోజకవర్గంలో అధికారులు ఒకరో ఇద్దరో తప్పు చేస్తారు.
ఇప్పుడు కరీముల్లా ఎస్ఐ దగ్గర నుంచి నిన్న వీర వసంతరావు ఎంఆర్ఓ దాకా అందరూ ఇతను చేసిన పాపాలకు బలైపోయారు. ఈ పాపాలని అవతల మీద నెట్టాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నాడు. ఈరోజు ఆయన చెప్తున్నాడు శాండ్ మాఫియా అన్నారు. శాండ్ మాఫియాలు ఎవరో రమ్మని చెప్పండి, మన మనుగోలు వినాయక చెప్దాం. ఆయన శిష్యుడు సురేష్ కుమార్ రెడ్డి కాదా, ఆయన అనుచరులు కాదా, గ్రావిల్ మాఫియాలు ఉండేది ఎవరో చెప్పండి. అదేదో చెప్తాడు చూడు, దొంగకి దొంగ బుద్ధి ఇంకో బుద్ధి అని. ఆయన ఇంకా అలాంటి పనులే మా పార్టీ చేస్తుంది, మా నాయకుడు చేస్తున్నాడని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా ల్యాండ్ మాఫియా ఈరోజు చూస్తే, ల్యాండ్ మాఫియా గ్రామ సభల్లో చూస్తే ఈరోజు నీ పార్టీ నాయకులు నువ్వు ఈవెన్ నీ కుటుంబ సభ్యులతో సహా దాంట్లో కూరుకోపోయి ఉన్నారు. ఒక్కొక్కటి బయట చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎంఆర్ఓ గారు సస్పెండ్ అయ్యారు. ఇంకెంతమంది ఉద్యోగస్తులు నీ జీవానికి బలవుతారో అర్థం కాని పరిస్థితి. కానీ నువ్వు ఇవన్నీ మా మీద నెట్టాలని నీ గ్లోబల్ ప్రచారంతో ఉన్నావు. ఇంకోటి పోతే లిక్కర్ మాఫియా. లిక్కర్లో నీ మనుషులు దొరికారా, మా మనుషులు దొరికారా? ఈరోజు ఎలక్షన్లో ఎక్కడ మందు రాకపోతే నీ మనుషులు మనుగోలు ఈ నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కావచ్చు, సంఘం దగ్గర ఇరువురులో కావచ్చు, నీ మనుషులు దొరికారా, మా నాయకులు మనుషులు దొరికారా? అదేవిధంగా ల్యాండ్ మాఫియా కావచ్చు, ఎవరు దొరికారు? ఈరోజు ఇంకోటి పోతే వైన్ షాపుల్ని మా నాయకుడు ఆయన కూడా నడిపిస్తా అంటున్నాడు. అయ్యా కొంచెమైనా మనిషి అన్న వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలా? నిన్న పెళ్ళకూరుకు పోయావు, దేనికి పోయావు? అక్కడికి ఏ విషయం మీద పోయావు? నీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ షాప్ వస్తే పోయావు. ఎంత పారదర్శకంగా జరిగి ఉంటే నీ పార్టీ నాయకుడు షాప్ వచ్చింది. అంతెందుకయ్యా మనుగోలు మండలంలో మడవనూరులో షాప్ ఎవరికి వచ్చిందా? మా నాయకుడు ఏమైనా మాఫియా చేశాడా? ఎంత పారదర్శకంగా నీలాగా ఏమైనా చేశారా? మొన్నటిదాకా నీ మనుషులు గవర్నమెంట్ షాపులు బెల్ట్ షాప్ అమ్ముతుంది ఎవరు? 12 సార్లు తీసుకోకపోతే కేసు లేకుండా తీసుకొచ్చింది ఎవరు? నీ మనుషులా, మా మనుషులా? మండల కేంద్రమైన మనుబోలులోని యాచవరం రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాచవరం గ్రామానికి చెందిన కుడుమల మల్లికార్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు మల్లికార్జున తన స్వగ్రామమైన యాచవరానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా చెన్నై వైపు వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పింగాణి రంగారెడ్డి, లీలావతమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. तत्सर्वापराजिताय मध्यरोगिशमुखिताय नमः नागं सूद्रो अजान ओम श्री गुरुभ्यो नमः। ఇవాల్టి బులెటిన్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.